ఈ వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో గత 4-5 రోజుల నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్మాదులు కొంతమంది, సోషల్ మీడియా టీమ్స్ కావచ్చు, అదేవిధంగా మీడియా ముసుగులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తలు, బీసీల ముసుగులో ఉంటున్న కొంతమంది వ్యక్తులు శ్రీకృష్ణుడి చరిత్ర గురించి, నా రాజకీయాల గురించి, బీసీవై పార్టీ గురించి అనేక రకాలుగా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, నీచమైన మాటలు మాట్లాడే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు, గ్రూపుల్లో కావచ్చు, శ్రీకృష్ణుడి చరిత్ర గురించి, శ్రీకృష్ణుడి గురించి తక్కువ చేసే ప్రచారం మొదలు పెడుతున్నారు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అనేవాడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడనడానికి ప్రూఫ్స్ ఏంటి? అసలు ఎన్టీ రామారావు గారికి ముందు శ్రీకృష్ణుడు అనేవాడు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎన్టీ రామారావు గారి వల్లే శ్రీకృష్ణుడి ప్రతిష్ట పెరిగింది అంటూ రకరకాలుగా ఒక నీచమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, అందులో ఏ ఒక్కరికి సందేహం లేదు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి రూపము, అదేవిధంగా శ్రీకృష్ణుడి పాత్ర చెయ్యడానికి కేరళ నుండి ప్రత్యేకంగా మేకప్ మ్యాన్లు తెప్పించుకొని అక్కడ గురువాయూర్లో శ్రీకృష్ణుడికి ఏ విధంగా మేకప్ చేస్తారు ఇవన్నిటినీ కూడా స్టడీ చేసి ఎంతో శ్రద్ధగా నటించేవాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహాలు పెట్టుకోవడం మీకు అవసరం కాబట్టి మీరు ఆయన విగ్రహాలు పెట్టుకోవడంలో కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. మీకు అవసరం వచ్చినప్పుడు ఆయన విగ్రహాలు పెడతారు, అవసరం లేదన్నప్పుడు చెప్పులతో కొడతారు. ఈ చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక నటుడి విగ్రహాన్ని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి అప్పుడు తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన ప్రచారాన్ని ఆపకపోతే పరిస్థితులు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు